దేశ మాజీ ప్రధాని మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన ర్యాలీకి ముందు బ్రహ్మంగారి గుడి సమీపంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ దేశం ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయిందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకుందని, సింగనమల నియోజకవర్గం బండపల్లిలో ఈ పథకం ప్రారంభించినట్లుగా తెలిపారు. అదేవిధంగా సామాన్యుడి చేతిలో పాసుపత్రంగా మారిన సమాచార హక్కు చట్టం కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే వచ్చిందని గుర్తు చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. విద్యుత్ ఛార్జీల పైన పదవి స్వీకరించి ఆర్థిక సంస్కరణలు కూడా ఎంతో సాహసోపేతంగా కూడా ఈ భారతదేశంలో కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని అన్ని ఆటుపోట్లను కూడా ఎదుర్కొని ఆ రోజు ఆర్థిక సంస్కరణ వల్ల ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కుదరబడి ఈరోజు ప్రపంచంలోనే ఆర్థికంగా కూడా బలమైన దేశంగా కూడా రూపుదిద్దుకున్నామంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన నిర్ణయాలు. అలాగే 2004 నుంచి కూడా 2014 వరకు కూడా 2 మార్లు దేశ ప్రధానిగా కూడా పగ్గాలు కూడా స్వీకరించి ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోయారు కూడా ఈరోజు. ఇదే కాకుండా ఈరోజు ఆర్బీఐ గవర్నర్గా కానీ, ప్రణాళిక శాఖ చైర్మన్గా అనేక పదవులు కూడా ఒక అధికారిగా నిర్వహించి, అలాగే రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఆ రోజు పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరైతే ఆర్థిక మంత్రికి వస్తే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసి ఆయనలో ఆర్థిక శాఖ మంత్రులు తీసుకోవడం కూడా జరిగింది. ఆయన పైకి ఎక్కువగా మాట్లాడేవాడు కాడు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా లోతైనవి. భవిష్యత్తు మన దేశం అంటే, భవిష్యత్తు యొక్క దేశం అంటే మన అందరి యొక్క భవిష్యత్తు, ముఖ్యంగా మన పిల్లల యొక్క భవిష్యత్తు ఈరోజు కూడా ప్రపంచంలోనే అగ్రగామ దేశంలో కూడా మన వారు ఉన్నారంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కూడా. ఇదే కాకుండా యూజీసీ చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా కూడా అనేక నిర్ణయాలు తీసుకొని సమర్థవంతంగా కూడా యూజీసీ కూడా తీసుకొని పోయాడు. ఈరోజు ఉన్నత విద్యలో భారతదేశం అగ్రగామంగా ఉందంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెప్పక తప్పదు. మొన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. చాలా కూడా క్రమశిక్షణ గల నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కూడా చెప్పక తప్పదు. అటువంటి వారు కూడా చేశారు. మరీ ముఖ్యంగా మన అనంతపురంలో ఆ రోజు కూడా సమాచార హక్కు చట్టం వచ్చిందంటే కూడా ఆయన తీసుకున్న నిర్ణయమే. ఈరోజు ఎక్కడో ఉండేవారు ఒక 5 రూపాయలు కడితే చాలు, ఎటువంటిదైనా ప్రధానమంత్రి, రాష్ట్రపతి కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం, తాలూకా ఆఫీస్ కార్యాలయం వరకు కూడా సమాచారాన్ని కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఈ భారతదేశంలో కల్పించారంటే ఆయన తీసుకున్న నిర్ణయం అని కూడా చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లా 2004 కంటే ముందు కూడా ఈ అనంతపురం జిల్లాలో కూడా వలసలు, రైతుల యొక్క ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరిగేవి. కూలి చేసుకోవడానికి కూడా పల్లెల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పని దొరకబోతుంటే ఇతర రాష్ట్రాలకు కూడా వలసలపై ఎంతోమంది చనిపోయిన వైనం. ఆ రోజు మనమందరూ కూడా, ఈ జిల్లా వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అజిటేట్ చేసి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో ఎవరు కానీ పని అనేది కూడా ప్రతి గ్రామంలో, అంటే ఇతర గ్రామాలు పోకుండా తన గ్రామంలోనే కల్పించాలని చెప్పేసి ఉపాధి హామీ చట్టం ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ రోజు కూడా 140 రోజులు కూడా, సంవత్సరం 140 రోజులు పని దినాలు కూడా కల్పించాలని చెప్పి ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని అది కూడా అనంతపురం జిల్లాలోనే అమలుపరచాలని చెప్పేసి సింగనమల నియోజకవర్గంలో బల్లపల్లి అని చెప్పేసి అవన్నీ కూడా తీసుకొని గ్రామంలో కూడా ప్రారంభించడం జరిగింది. అటువంటి వారు నిజంగా కూడా, ఎందుకంటే అతని యొక్క ఆలోచనలు కానీ, అతని యొక్క సలహాలు, సూచనలు కూడా ఈ దేశానికి ఎంతో అవసరం కూడా. 92 సంవత్సరాల వయసు వచ్చినా కూడా కానీ నేను చనిపోవడం చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలుసు. అందుకోసమే ఆయనకు శాంతి కలగాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా మౌనం వహించాలని చెప్పేసి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను.